ఆల్రెడీ D10 విన్నర్ రాజు సో రాజు గురించి మీ మాటల్లో వినాలని ఉంది. అంటే నేను సెమీఫైనల్స్లో ఎలిమినేట్ అయ్యారు, బట్ వి ఆల్ టీమ్ వాజ్ థింకింగ్ దట్ రాజు ఇస్ దేర్, ఏం పర్లేదు, మీన్స్ ఇఫ్ రాజు ఆల్సో విన్, అందరూ ఒకటే టీం కదా, సో అందుకే నేను అలా అనుకున్నాను, ఏం పర్వాలేదు రాజు ఉన్నారు, సో వీ విల్ విన్. we all are just thinking who got eliminated, all were thinking, and he proved he win also, and he's superb dancer, fantastic dancer, and one of the strongest contestant in D10. So I feel really happy about Raju that he won, and he proved himself that he is a superb dancer, and by behavior also he's superb and down to earth too much, so I like him really. సూపర్. అండ్ ఇంకొకటి నిన్న నేను రాజుతో కూడా ఇంటర్వ్యూ చేశాను. సో మా ఇంటర్వ్యూలో మాత్రం ఎక్కువ మీ గురించే మాట్లాడారు, మీ గురించే చెప్పారు. సో మీ ఇద్దరి మధ్యలో ఆ కెమిస్ట్రీ ఏంటి? సరే, ఎక్కడ చూసినంటే నాకు అక్షర్ ఖాన్ ఇష్టం, అక్షర్ ఖాన్ హక్ చేసుకోవాలంటే ఇష్టం, అక్షర్ ఖాన్తో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలంటే ఇష్టం. సో ప్రతిదీ మీ గురించి చెప్తున్నాడు. సో మీ ఇద్దరి మధ్యలో ఏమైనా కెమిస్ట్రీ ఉందా, లేదంటే కేవలం అంటే ఫ్రెండ్షిప్ ఏనా ఏంటి? అంటే కేవలం ఫ్రెండ్షిపే ఉంది, కానీ వి ఆల్ ఎడిట్ చేసి చెప్తున్నారు అనుకుంటున్నాను, ఎడిట్ చేయకుండా చెప్పండి. మనీ మీన్స్ మీ అండ్ రాజు ఆర్ జస్ట్ గుడ్ ఫ్రెండ్స్, బట్ అంటే రాజుకి చాలా మంచి అండ్ నార్మల్గా బిహేవియర్ ఉంది, మీన్స్ అలా యాటిట్యూడ్ అండ్ అలా నెగటివ్ ఏం లేదు, బట్ he means he knows that why he likes me, means his choice. So but I really like him, and Raju is good behavior, so but we are just friends, it's just not like that chemistry and all. నథింగ్. సో మరి ఏంటి, రాజు ఒకవేళ కాల్ చేసి లాంగ్ డ్రైవ్కి పిలిస్తే వెళ్తారా? నో, మీన్స్ నేను అలా అనుకోలేదు, అనుకుంటే వెళ్తారా? మీన్స్ you only just ask it just in normal questions na, not connected to our life. మీరు కనెక్ట్ అవ్వలే రాజుకి? Means not, we are just friends, we are so much good friends, it's just not like that. స్వింగ్ జరా సాంగ్ కూడా మీకు కంగ్రాచులేషన్స్, ఎందుకంటే హోల్ D10 సీజన్లోనే ద హైయెస్ట్ వ్యూయర్షిప్, 11.3 million views, హైయెస్ట్ వ్యూయర్షిప్ రావడం అనేది అది నిజంగా చాలా గొప్ప విషయం. సో అది మీరు సొంతం చేసుకోవడం అనేది ఇంకా పెద్ద విషయం అండ్ మంచి విషయం, గొప్ప విషయం కూడా.